ఈరోజు మన రెసిపీ వచ్చేసి తడి బియ్యంతో డోక్లా చేశాను. ఇది చాలా సాఫ్ట్గా అప్పటికప్పుడు ఈజీగా 10 నిమిషాలలో చేసుకోవచ్చండి. ఇప్పుడు దానికి కావాల్సింది ఏందో చూద్దాము. ముందుగా ఒక రోజు ముందు నేను రైస్ని కడిగి పెట్టుకున్నానండి. 1 కప్పు తీసుకున్నాను. అలాగే పావు కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు పెరుగు. దీన్ని ఒక మిక్సీ జార్లో నీళ్లు లేకుండా మనం గ్రైండ్ చేసుకోవాలండి. తడి బియ్యాన్ని ఇలా నీళ్ళు వంపేసేసుకొని ఆ తడి బియ్యం మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. బియ్యాన్ని నైట్ చేయాలంటే పొద్దున నానబెట్టుకోవాలండి. బియ్యాన్ని పొద్దున చేసుకోవాలంటే నైట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పావు కప్పు ఉప్మా రవ్వ వేసుకున్నానండి. ఇప్పుడు అలాగే ఏ కప్తో మనం బియ్యం తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు పెరుగును కూడా తీసుకున్నాను. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ చక్కెర, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూను చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1/2 స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలండి. దీన్ని బాగా కలుపుకోవాలి ఒక 5 నిమిషాలు. దీనివల్ల పిండి అనేది తేలిక అవుతుంది, మంచిగా ఫ్లఫీగా వస్తాయన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. స్పూన్తో కాకుండా నేను మళ్ళీ చేయితో కూడా కలుపుతున్నానండి. ఇలా చేయితో కలుపుకుంటే కూడా పిండి అనేది బాగా కలిసిపోతుంది. ఈ విధంగా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 1 చెంబు నీళ్లు పోసుకోవాలండి ఆవిరి కోసము. అందులోనే ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలండి. దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ప్లేట్కి, ఎందుకంటే మనకు తీయడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ప్లేట్కి మొత్తము ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపిన మిశ్రమం ఉంది కదండి, ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇందులో ఈనో సాల్ట్ వేసుకుంటున్నాను. నేను ఒక శాచే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు అందులో మనం ఈ బ్యాటర్ని అనేది పోసేసుకోవాలండి. సగం వరకు పోసుకోవాలి, ఎందుకంటే ఇది ఉబ్బుతుంది కాబట్టి. ఇప్పుడు మనము వేడిగా చేసుకున్నాం కదా ఆవిరికి నీళ్ళు, ఇప్పుడు అందులో పెట్టేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మనము దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత పిండి అనేది బాగా ఉడికిపోయింది, చూస్తున్నారు కదా. ఈ విధంగా మనము పెట్టి చూస్తే చాకుకి ఏమీ అతుక్కోకపోతే ఇది రెడీ అయిపోయినట్టేనండి. మనం ఈ విధంగా చుట్టూ కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని మనము మధ్యలో కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇవి చాలా టిఫిన్ ఈజీగా చేసుకోవచ్చండి 10 నిమిషాలలో. ఏమీ పిండి లేనప్పుడు, మనం ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసి పెట్టుకుంటే బాగా ఉంటుంది. ఒకసారి ఇలా మీరు చేసి చూడండి. ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక్కొక్కటిగా ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి కూడా బాగా ఉడికింది, చూస్తున్నారు కదా. ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అన్నిటినీ ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అన్నిటినీ తీసుకున్న దాంట్లో మనము తాలింపు వేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపటమన్నాక 2-3 పచ్చిమిర్చి ముక్కలను కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 గ్లాసు నీళ్లు పోసుకోవాలండి. ఇది మరుగుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము డోక్లా తయారు చేసి పెట్టుకున్నాం కదా, దానిపైన దీన్ని కొద్దిగా పోసేసుకోవాలండి. ఇది మరింత సాఫ్ట్గా అవుతుంది. ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
అంతే అండి, డోక్లా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.